హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మంజూస్ కిచెన్ VGR. ఇప్పుడు మనము అలసందుల పులుసు ఎలా చేయాలో చూసేద్దాం. అలసందు పులుసులోకి కావలసిన పదార్థాలు 200 గ్రామ్స్ అలసందులు, 2 ఆనియన్స్, 3 టమాటాలు, 1 మామిడికాయ, 2 లేక 3 కరివేపాకు రెమ్మలు. టమాటాలను ఇలా కాల్చి పైన తొక్కదీసి సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. అలసందులు ఉడికించి ఇలా పక్కన ఉంచుకొని 2 ఆనియన్స్ కట్ చేసి పెట్టుకొని, మామిడికాయ కట్ చేసుకొని, టమాటాలు కూడా సన్నగా కట్ చేసి పెట్టుకోవాలా. కొద్దిగా కొత్తిమీర, కొంచెము కరివేపాకు. స్టవ్ వెలిగించి బాండీ పెట్టి బాండీలో తగినంత ఆయిల్ వేసుకోవాలి. తగినంత ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆవాలు వేసుకొని, ఆవాలు వేగిన వెంటనే జీలకర్ర వేసుకొని వేగనివ్వాలి. వేగిన తర్వాత వెంటనే కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు వేగిన వెంటనే ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ వేసి కొద్దిగా ఉప్పేసి వేగనివ్వాలి. ఇలా బంగారు కలర్లో వేగిన తర్వాత టమాటాలు వేసేసుకోవాలి. మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ టమాటాలు వేసుకోవాలి. వేసుకొని బాగా వేగనివ్వాలి. టమాటాలు బాగా మక్కిన తర్వాత బాగా మెత్తబడిపోవాలి. టమాటాలు మూత పెట్టుకొని కొంచెంసేపు ఉంచుకుందాం, మెత్తబడతాయి. టమాటాలు వేగిపోయినాయి. ఇప్పుడు కొద్దిగా పసుపు, 1-2 స్పూన్లు కారం వేసి బాగా కలుపుకుందాం. కారం వేసి కలుపుకున్న తర్వాత కొత్తిమీర, మామిడికాయ వేసుకోవాలా. వేసి అది కూడా కొంచెంసేపు కలుపుకోవాలి. కొంచెంసేపు వేగనివ్వాలి. అలాగే మామిడికాయ, కొత్తిమీర వేసాం కదా, అది వేగిన తర్వాత తగినంత నీళ్లు పోసుకుని కాసేపు ఉడకనిద్దాం. ఇప్పుడు మూత తీసి చూద్దాం ఉడికిందో లేదో. పులుసు ఉడికిపోయింది. మనము ఇప్పుడు పులుసు మసాలా వేసుకోవాలి. పులుసు మసాలా ఎలా చేసుకోవాలో మన వీడియోలో ఉంది, ఒకసారి చూడండి, చూసి చేసుకోండి. పులుసు మసాలా వేసేసుకొని తర్వాత అలసందులు, ఉడకబెట్టిన అలసందులు కూడా వేసేసుకోవాలి. అలసందులు వేసేసుకొని కాసేపు కలుపుకోవాలి. కలిపి కాసేపు ఉడకనిద్దాం. ఇప్పుడు మన పులుసు రెడీ అయ్యింది. చాలా టేస్ట్గా ఉంటుంది ఈ పులుసు మసాలా వేసుకుంటే. ఏ పులుసులైనా, పులుసు ఐటమ్స్ అంతా ఈ మసాలా చాలా రుచిగా ఉంటుంది. ఈ పులుసు మసాలా చేసి పెట్టుకున్నామంటే గాన. ఉప్పు కూడా కరెక్ట్గా సరిపోయింది. ఇప్పుడు ఒక తెల్లగడ్డ, వెల్లుల్లిపాయలు ఉంటాయి కదా, అది ఒక తెల్లగడ్డని తొక్క తీసుకొని ఒక నలగొట్టి పులుసులో వేసేసుకుందాం. తెల్లగడ్డ వేస్తే చాలా టేస్ట్గా ఉంటాయి పులుసులు. మనం పులుసు దించుకునే ముందు తెల్లగడ్డ వేసుకోవాలా. కొంతసేపు ఒక 2-3 నిమిషాలు ఉడకనిద్దాం. ఇదిగోండి, మన పులుసు రెడీ అయిపోయింది. చాలా టేస్ట్గా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి.